హలో నమస్తే వెల్కమ్ టు వైఎస్ టీవీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు వాటి ఫలితాలు అనే అంశంపై మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇప్పటికే లోక్సభ తుది దశ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనే అంశంపై మనం ఒక అంచనా వేసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం రోజు పత్రికల్లో టీవీలో చూస్తూనే ఉన్నాం. మా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా మేము ఇన్ని సీట్లు గెలుస్తాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది సహజమే. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా వారు ఒక అంచనా వేసుకోవచ్చు. అందులో భాగంగానే ఆయా పార్టీల నాయకులు కానీ ఆయా పార్టీలు కానీ అంచనా వేసి వారికి వచ్చేటువంటి సీట్లు ఎన్ని అనేది చెప్తూ ఉంటారు. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే రూలింగ్లో ఉంటుందో ఆ పార్టీ అనేది ఎక్కువ స్థానాలు గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ అనేది రూలింగ్లో ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేలు అనేది ఎక్కువ మంది గెలిచి ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు వారి యొక్క కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే వారి యొక్క క్యాడర్ కానివ్వండి, నాయకులు కానీ ఓట్లు అనేది ఎక్కువగా సాధించేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఒక అంచనా మాత్రమే. ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ఎంపీ సీట్లు గెలవాలని ఏమీ లేదు. ఎమ్మెల్యేలు అని అంటే రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఎంపీలు దేశంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఒక మంచి నాయకుని ఎన్నుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇదంతా రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఒక అంచనా వేసి మా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి చెప్పడం అనేది ఒక అంచనా మాత్రమే. ఎవరు కూడా ఖచ్చితమైనటువంటి సీట్లు మేము ఇన్ని గెలుస్తామని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇటీవలే కేసీఆర్ గారు మేము 10 నుంచి 12 సీట్లు మేము గెలవబోతున్నాము, దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మేము 9 నుంచి 13 సీట్లు గెలుస్తున్నాము అని చెప్పేసి కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా బీజేపీ నుంచి ఆయా పార్టీల నాయకులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాల్లో మేము డబుల్ డిజిట్ స్థానాలను మేము గెలుస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. అయితే ఇవన్నీ కూడా ఆయా పార్టీలకు ఉన్నటువంటి అంచనాలు మాత్రమే. ఎవ్వరు కూడా ఖచ్చితమైనటువంటి సీట్ల సంఖ్య మేము గెలుస్తున్నామని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ముందుగా ఖమ్మం నియోజకవర్గం. ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపు నుంచి రఘురామరెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు బరిలో నిల్చున్నారు. అయితే ఈ యొక్క లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం, పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వరావుపేట. ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. అయితే ఇక్కడ కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ పార్టీ తరపు నుంచి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచారు కాబట్టి కాంగ్రెస్ ఖాతాలో ఈ ఖమ్మం నియోజకవర్గం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత, ఈమె సిట్టింగ్ ఎంపీ. అయితే ఇక్కడ ఈ యొక్క లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించినట్లయితే మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, నర్సంపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడాను 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక్క భద్రాచలం వచ్చేసి బీఆర్ఎస్ తెల్లం వెంకట్రావు గారు విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినప్పటికీ ఇటీవలే తెల్లం వెంకట్రావు గారు కూడా కాంగ్రెస్లో చేరారు. సో దీంతో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మనం మొదటగా మాట్లాడుకున్నట్టుగా ఎక్కువ నియోజకవర్గాలు అనేది కాంగ్రెస్ విజయం సాధించింది కాబట్టి మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది.
అదేవిధంగా నల్గొండ నియోజకవర్గం మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి రఘువీర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి గారు బరిలో నిల్చున్నారు. ఇక్కడ ఈ నల్గొండ లోక్సభ సెగ్మెంట్ను పరిశీలించినట్లయితే అసెంబ్లీ నియోజకవర్గాలు దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఒక సూర్యాపేట మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిల్చున్నారు. నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి చూస్తే నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, వన్పర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్ ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది కాబట్టి కాంగ్రెస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కావచ్చు ఆ యొక్క ఓట్లు అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కరీంనగర్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి వెలిచాల రాజేంద్రరావు, బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్. ఈ యొక్క కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించినట్లయితే కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కొంచెం ఫేవర్గా కనబడుతుంది. ఉన్నటువంటి స్థానాల్లో 4 స్థానాలు గెలవడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఎక్కువ మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. చొప్పదండి చూసినట్లయితే భారీగానే మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 3 గెలిచినప్పటికీ కూడా పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కానీ ఇక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఒక ఫేవర్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకైతే అవకాశం ఉంటుంది. పోటీ మాత్రం ఉంటుంది కానీ కరీంనగర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడ బీజేపీ గెలిచింది 2 స్థానాల్లో, కాంగ్రెస్ గెలిచింది 2 స్థానాల్లో, బీఆర్ఎస్ మాత్రం 3 స్థానాల్లో ఇక్కడ విజయం సాధించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే బీజేపీ తరపు నుంచి ఎవరైతే బరిలో నిల్చున్నారో ధర్మపురి అరవింద్ గారు సిట్టింగ్ ఎంపీ, తర్వాత డి అంటే డి అని కొట్లాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా యూత్లో ఫాలోయింగ్ అనేది ఉండటం అనేది బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం అనేది బీజేపీ గెలవటానికి అవకాశం ఉంది. అదేవిధంగా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంతని, పెద్దపల్లి. ఇక్కడ ఉన్నటువంటి 7 స్థానాల్లో కూడా 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అనేది గెలవటానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకనంటే మనం మొదటగా చెప్పుకున్నట్టుగా రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు 7 స్థానాలకు గాను 7 స్థానాలు కాంగ్రెస్ విజయం సాధించింది. కాబట్టి ఈ యొక్క పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం ఇక్కడ
కాంగ్రెస్ తరపు నుంచి వంశీ చంద్రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, ఈయన సిట్టింగ్ ఎంపీ. మహబూబ్ నగర్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్, కొడంగల్, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్నగర్. అయితే ఇక్కడ కూడా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది విజయం సాధించింది. సో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం, ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, బీఆర్, ఎల్బీ నగర్, ఇక్కడ ఉన్న ఎల్బీ నగర్, తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, లేదంటే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంచి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనివల్ల కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఇక్కడ వచ్చే పోటీ అనేది, ఇక్కడ ఉండేటువంటి పోటీ అనేది కాంగ్రెస్, బీజేపీ ఈ రెండింటి మధ్య పోటీ అనేది ఉండటం జరుగుతుంది. ఉన్నటువంటి దాంట్లో కూడా ఈటల రాజేందర్కు మంచి సపోర్టు ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అనేది విజయం సాధించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకసారి చూస్తే ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి. మెదక్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను చూసినట్లయితే సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు, దుబ్బాక, గజ్వేల్. ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ 6 విజయం సాధించింది. ఒక్క మెదక్ కాన్స్టిట్యున్సీ మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గానే కనబడతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం మొదటగా చెప్పుకున్నట్టుగానే రూలింగ్ ఎక్కువ స్థానాలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో అక్కడ పార్టీ అనేది గెలవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మొదటగా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా చూస్తే దట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాజీ సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ యొక్క మెదక్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా జహీరాబాద్ నియోజకవర్గం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్. ఈ యొక్క లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను చూస్తే జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ ఉన్నటువంటి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో కూడా విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఉన్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే 4 నియోజకవర్గాల్లో ఇక్కడ గెలుపొందింది కాబట్టి అందులోనూ రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గెలవటానికైతే అవకాశం కనబడుతుంది. చెవెళ్ళ లోక్సభ నియోజకవర్గం, ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిల్చున్నారు. ఈ యొక్క చెవెళ్ళ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించినట్లయితే మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఒకసారి పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాలు విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో
విజయం సాధించింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే బీజేపీ పార్టీ అసలు ఒక్క సీట్లో కూడా గెలవలేదు. అయినప్పటికీ కూడా 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే గతంలో విశ్వేశ్వరరెడ్డి గారు ఎక్కువ ఓట్లనేది సాధించడం జరిగింది. సో, ఆ యొక్క నియోజకవర్గం మీద విశ్వేశ్వరరెడ్డి గారికి పట్టుంది కాబట్టి ఎక్కువ ఓట్లు సాధించారని చెప్పేసి చెప్తారు. సో, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ ఒక స్థానం కూడా గెలవనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ తరపు నుంచి విశ్వేశ్వరరెడ్డి గారు గెలవటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం, ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు. ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముధోల్ ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించింది. సో, దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ ఏదైతే ఉందో లోక్సభ నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు అనేది అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ పార్టీ గెలిచింది కాబట్టి ఈ యొక్క ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ పార్టీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ గెలవటానికి కూడా అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ తరపు నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మరావు గౌడ్. ఈ యొక్క లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ముషిరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్. అయితే ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఒక నాంపల్లి నియోజకవర్గం మాత్రం ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు మంచి నాయకులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో, ఈ కారణం చేత కొంత బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ తరపు నుంచి ఎంపీ అభ్యర్థిగా ఈ యొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్లు అనేది ఒకవేళ చీలినట్లయితే బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ అక్కడ. సో, ఏది ఏమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం, ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు, ముస్లిం ఓట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బీజేపీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేశారో మాధవీలత ఎంఐఎం పార్టీకి గట్టి పోటీని ఇవ్వగలిగారు తప్ప గెలవటానికి అయితే అవకాశం అయితే కనబడటం లేదు. మొత్తం మీద హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎంఐఎం పార్టీ గెలవటానికి అవకాశం ఉంది.